దేవుని నామమున పొందవచ్చు. మా ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రెవరెండ్ డాక్టర్ పాస్టర్ డానియల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మన మధ్యన సిస్టర్ దైవ సేవకులు సిస్టర్ బుదియాపాల్ గారు వచ్చి ఒక పాట అండ్ ప్రార్థన కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. మహాపరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన యేసయ్య, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. మరి దినాలు ప్రభా, ప్రభా వారి కుమార్తె జీవితంలో చేసిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభా. వారి ప్రేమతో ఆహ్వానించిన ప్రతి ఒక్క బంధువర్గాన్ని తల్లి, సేవకుని కుటుంబాలు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మరి ప్రాముఖ్యంగా కుటుంబాన్ని ఆ కుమార్తెని అభిషేకించి మరి ప్రభా నూతనమైన ప్రభా ఘట్టంలో మీ కుమార్తె అడుగు పెడుతుండగా ప్రభా ప్రతి దినము ప్రతి క్షణము కూడా మీ సన్నిధి, మీ కాపుదల ప్రభా ఎల్లప్పుడూ ఆ పక్షాన్ని ఉంచి నడిపించి మరి ఈ యొక్క కార్యక్రమం ఆదరించి అంతవరకు మీ అధ్యక్షతలో జరిగించి మీరే మహిమ పొందమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు
ఈ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన మధ్యన రెవరెండ్ డాక్టర్ డిపి రాజు గారు అండి, ఏలూరు నుంచి వచ్చారు. అయ్యగారు కొన్ని ఫ్యూ వర్డ్స్ పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. తలవంచండి, ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థించేద్దాం. తలవంచండి. ఏ సందర్భాన్ని బట్టి మనం వచ్చాము. దేవుడి సేవకుని యొక్క కుమార్తె ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసుకుని మంచిది అనియించి ఈ రోజున దేవుని బంధువులతో, స్నేహితులతో, దైవ సేవకులతో, శ్రీలాక్షలతో కలుసుకుని దేవుడి సేవకులు ప్రసాద్ గారు, సహోదరి అనిత, వారిద్దరూ దేవుడు ఇచ్చినటువంటి కుమార్తె ఈ రోజున కుమార్తెను దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. జ్ఞాపకం చేసుకుని ఈ రోజున ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు కనుక మనమందరం ఆ బిడ్డ విషయంలో ప్రార్థన చేద్దాం. ప్రారంభమైన తండ్రి, మీకు స్తోత్రం. ఇద్దరు మందు మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మనం తెలుస్తున్నాను. ఆయన మీ ఆశలను, మీ ఆశలను మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ప్రభావం ఏంజల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. బంధువులుగా, స్నేహితులుగా, శ్రేయభిలాషులుగా, దైవసేవకులుగా దీన్ని ఆశీర్వదించడానికి స్థలానికి చేరుకున్నా మేము నాటి నుండి ఆశీర్వదించి దీవించండి. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమె ప్రత్యేకంగా వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకు, ప్రేమికులు, సోదరులు, ప్రసాద్ గారికి ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. కూడిన దేవుడి సంఘంగా కూడుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభుత్వ తెలియజేస్తున్నాను. ఈరోజున ఏంజల్ ఈరోజున దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ జ్ఞాపకాన్ని ఉద్దేశించి మనం అందరం కోరుకుంటున్నాం. అప్పుడు దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. దేవుని వాక్యంలో మనం అందరం క్రైస్తవులు కనుక క్రైస్తవ ఆచార ప్రకారము దేవుడు మనకు నియమించిన నిబంధనల ప్రకారం ఉన్నాము కనుక మనకు సమయం అయింది కనుక మన కొద్ది నిమిషాల్లోనే రోజున క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుని సేవకులను ప్రేమించినటువంటి తన కుమార్తె విషయమై ఆ కుమార్తె ఆమె కాదు ఇటువంటి యవనస్తులైనటువంటి వీళ్ళందరికీ కూడా దేవుని సేవకులుగా నేను ఒక మాటను తెలియజేయాలని ఆశపడుతున్నాను. 119వ కీర్తన దేవుని వాక్యంగా మేమందరూ బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడండి. 119వ కీర్తన 9వ వచనంలో యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, మీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొని చేతనే కదా. ఈ విషయం చాలా జ్ఞాపకం ఉండాలి. మనమందరం ఇక్కడ ఉన్నాము, క్రైస్తవులుగా మనము యవనస్తులు దేని చేతను తమ నడత శుద్ధి చేసుకుందరు అనంటే వాక్యము చేతనే. ఈ వాక్యం అయితే మనల్ని నడిపిస్తుందో ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళుతూ దేవుని మందిరంలో దైవ సేవకులు బోధించినటువంటి సంగతులను వింటూ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాలి. యవనస్తులైన పిల్లలు, మన క్రైస్తవ బిడ్డలు లోకమైతే ఏది నేర్పలేదు కానీ దేవుని మందిరంలో దైవ సేవకులు అన్ని విషయాలు కూడా నేర్పడానికి మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథమే అంటున్న మాట ఏంటంటే యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు అంటే వాక్యాన్ని బట్టి మాత్రమే. ఆ వాక్యమే చాలా విలువైనది. ఆ వాక్యాన్ని మనం ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. ప్రతిరోజు బిడ్డలు ఉదయకాలం చదువుతూ ఉండాలి, సాయంత్రం చదువుతూ ఉండాలి. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు చదువుతూ ఉన్నప్పుడే ఆ వాక్యమే నేను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాను. పిల్లలు జాగ్రత్తగా నిర్వహిస్తున్న పిల్లలు మీరందరూ కూడా వాక్యము మాత్రమే మన అందరినీ కూడా బాగు చేయగలదు, ఆశీర్వదించగలదు, దేవుని సముఖంలో గొప్ప కార్యాలు చేయగలదు. అనేక సంగతులతో మనం స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. అలాగే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా 14వ వచనంలో కూడా ఒక చక్కని మాట రాస్తుంది. అందరూ క్రైస్తవులే కదా, లేదా బైబిల్ లేదు కదా? ఓకే, రైట్. హెబ్రీ పత్రికలో కూడా 5వ అధ్యాయం 14వ వచనంలో దేవుని మాట రాయబడింది. వయసు వచ్చిన వారు అంటే
అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధన చేయవలసిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగను. ఎక్కడ బలమైన ఆహారం మనం పెట్టేది కాదండి. మన ప్రతిరోజు చికెన్లో మటన్లో ఇది కాదు బలమైన ఆహారం. బలమైన ఆహారం అంటే కేవలం దేవుని వాక్యం మాత్రమే. ఆ వాక్యమే మాట అక్కడ భక్తుడు అక్కడ రాస్తూ చాలా చక్కనటువంటి సంగతి రాస్తాడు. వయసు వచ్చిన వారు అంటే వారు జ్ఞానాన్ని ఎరిగి ఉన్నారు. ఇంతవరకు ఉంటే చిన్నపిల్లలు, ఇప్పుడు వారు వయసు వచ్చింది. మంచేదో చెడేదో వారికి వివేచించే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి ఇంకా దేవునికి వాక్యం చెప్తుంది అన్నమాట. వారు వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయవలసిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగదు. రెండో విషయం, మొదటి విషయం చెప్పాను, యవనస్తులైన పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి ఏంజెల్కి కూడా దేవుని సేవకులుగా తెలియజేస్తున్నాను. యవనులు దేని చేత తమ నడతను సరిచేసుకుంటారు అంటే దేవుని వాక్యము చేత మాత్రమే. పిల్లలు మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళడం వలన, దైవ సేవకుల చేతులు ఉండడం వలన, అక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు వినడం వలన దానివల్లనే మీ జ్ఞానం కలుగుతుంది. అలాగే రాబోతున్న దినాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదము నీకు ఉంటుంది. ఆశీర్వాదమే దేవుడు ఒకవేళ మన దేశానికి కానీ మన తల్లిదండ్రులకు కానీ మంచి పేరు సంపాదించడానికి ఈ వాక్యము మాత్రమే, ఈ దేవుడు మాత్రమే, వాక్యము మాత్రమే మిమ్మల్ని దిద్దుతుందని తెలియజేయబడింది. వాక్యం వయసు వచ్చిన వారు, ఇంతకుముందు వారు చిన్నపిల్లలు, వారు ఎక్కడికైనా వెళ్ళచ్చు. కానీ ఇప్పుడు వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు తన వయసు వచ్చినటువంటి కుమార్తె, ఆమె స్త్రీ, ఇప్పుడు ఆమె ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎవరింటికి కూడా వెళ్ళడానికి లేదు. తల్లిదండ్రులు పర్మిషన్ అడిగి తీసుకుని వెళ్ళాలి, లేదా తల్లిదండ్రులతోనే వెళ్ళాలి. తల్లి తన ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి నేను కాదు. కనుక ఆమె కుమార్తెతో దేవుడు అంటున్నాడు, మరి అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రము కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగదు. బలమైన ఆహారం ఉందని అనుకున్నాను. దేవుని మందిరంలో మాత్రమే బలమైన ఆహారం దొరుకుతుంది. దేవుని మందిరంలో మాత్రమే జ్ఞానేంద్రియములు పరిశీలన చేసేటువంటి ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి కనుక అలాగే ఉండాలని మరి కుమార్తె యాంజెల్కి నేను లోబడి ఉంది. యాంజెల్ పెద్దలకి లోబడి ఉండాలి, ఇంటి వారిని, తల్లిదండ్రులకు వారందరినీ, తల్లిదండ్రులకు వారందరినీ గౌరవించేటువంటి స్థితిలో, ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలు అందరినీ కూడా సేవకులని గౌరవించే స్థితిలో ఉండాలి యవనస్తులైన పిల్లలు. అందుకే దేవుడు అన్నాడు, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి ఎదురువాని ఎడల దీన మనసులో ఆ వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకుండా ఉండండి. ఈ మాటను చాలా జాగ్రత్తగా స్త్రీలైనటువంటి వారందరూ కూడా, తల్లిదండ్రులుగా ఉన్న మనమందరం కూడా చాలా గమనించారు. దాని అంటున్నాడు దీన మనసు అనేటువంటి వస్త్రం. ఇక్కడ ప్రసాద్ గారు మాకు రాస్తారు, ఏంటది హాఫ్ సారీ, అదేమన్నారు షర్మిని కదా. అంటే అది కాదు, అంటే ఉద్దేశం మనం మంచిదే, కానీ దేవుని వాక్యం ప్రకారం మనకు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే దీన మనసు అనేటువంటి వస్త్రం. ఆ వస్త్రాన్ని ధరించారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, పెద్దలతో కూర్చున్నప్పుడు, ఆ తల్లిదండ్రులతో కూర్చున్నప్పుడు, పెద్దవాళ్ళు కనబడినప్పుడు వారికి వందనాలు చెప్పడం, వారికి పలకరించడం, వారిని మంచి ఉద్దేశంతో అప్పుడు అంటారనమాట, ఏంజెల్ పలానా అయ్యగారి యొక్క కుమార్తె, పలానా అనిత కుమార్తె. అందుకే వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న గౌరవమే పిల్లలకు వచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు. అదే తల్లిదండ్రులు ఉన్న వారు గౌరవించబడతారు. పిల్లలకు ఆ క్రమశిక్షణ నేర్పకపోతే పిల్లలు మరొకలాగా ప్రవర్తిస్తే అప్పుడు పెద్దవాళ్ళుగా మనం ఏమంటామంటే ఆ పాస్టర్ గారు వాళ్ళ కుమార్తెకి సరైనటువంటి మర్యాద నేర్పలేదేమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి అలా జ్ఞాపకం ఉంటుందా? ఏంజెల్ వింటున్నావా అన్నదే అంటున్నాడు అన్నమాట. కాబట్టి పేరెంట్స్ గురించి నేను చివరిగా మాటలు తెలియజేస్తున్నాను. సమయం కాదు, అంతా భోజనం సమయం కదా, అందుకనే మాకు సమయం లేదు. పేరెంట్స్ నేను తెలియజేస్తున్నాను. పేరెంట్స్ మనము పిల్లలకు
మొదటి గురువులమ్మ. తల్లిదండ్రులే మొదట గురువులు. పిల్లలకి ఎలా నేర్పిస్తే అలా వారు తిరుగుతారు, వారు మాట్లాడతారు, వారు మర్యాదిస్తారు. అందుకనే పేరెంట్స్ని ఏమంటారంటే వారే ముఖ్యమైనటువంటి గురువులు, మొదట గురువులు వారే. అందుకనే మన పిల్లల్ని ఎలా ఉండాలో, ఎలా చేయాలో అనేటువంటిది ఉండాలి. చివరిగా మనం యెషయా గ్రంథం చదువుతాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. ఈ మాట చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులమైన మనము ఇక్కడ వినాలి. ఏమని రాసిందంటే, ఇదిగో నేను యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము అన్నాడు. అక్కడ ఇదిగో నేను అంటే ఫ్యామిలీ, మనం యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతిగా యెహోవా వలన సూచనలుగా మహత్కార్యములు. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, దేవుడు మనకి ఇచ్చిన పిల్లలు లేనటువంటి వారు చాలామంది బాధపడుతూ ఉంటారు. చాలామంది అనేక వైద్యుల దగ్గరికి వెళ్తారు, అనేకమైన పూజలు పురస్కారాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు మన కుటుంబాన్ని ప్రేమించి ఆ కుటుంబాల గురించి ఇచ్చినటువంటి పిల్లలు, ఆ పిల్లల గురించి మనం దేవుడు ఎలా ఉండాలని క్రైస్తవులకు తెలియజేస్తున్నాడంటే, దేవునికి సూచనలుగాను మహత్కార్యములు. అంటే ఆ పిల్లలు ఇప్పుడు మా ప్రసాద్ గారు, అనిత గారు వాళ్ళ బిడ్డలు ఎంతగానో నాకు నేను రాగానే చెప్పిన మాటలు ప్రసాద్ గారు, నా కూతురు అంటే నాకు చాలా ఇష్టమయ్య గారు, నాకు చాలా ఇష్టం. అవును కూతురు, ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, యవనస్తులు ఎలా ఉండాలంటే, మగపిల్లలు అయితే వాడు ఏదో ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళిపోతారు. కానీ ఆడపిల్లలు అలా చూడరు, ఎంతో చాలా గౌరవంగా, ఎంతో మంచి బట్టలు వేసి మంచి దుస్తులతో వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు. అందుకనే ఇప్పుడు ఏంజెల్ కూడా ఇప్పుడు ఎలా తయారైందంటే, నిజంగా చూడండి ఎంత అందంగా ఉంది చూడండి. చూసారు, వాళ్ళ స్నేహితులందరూ వచ్చి ముందే నవ్వుకున్నారు, దాన్ని చూసి పలకరించుకున్నారు, ముఖాలతో పలకరించుకున్నారు, నవ్వులతో పలకరించుకున్నారు వాళ్ళందరూ కూడా. రైట్, సంతోషం, మంచిదే. ఎందుకంటే దేవుడి సేవకులుగా తల్లిదండ్రులకు తెలియజేస్తున్నమాట, దేవునికి మహత్కార్యములు చేసేవారుగా ఇప్పటి నుండే ఆ బిడ్డను తయారు చేయగలిగితే, దేవుని మందిరాన్ని పంపించగలిగితే, దేవుని మందిరంలో దేవుని సేవకుల ముందు దేవునికి వాక్యం ప్రకారం జీవించగలిగితే, రాబోతున్న దినాలలో ఏంజెల్ దేవుడు ఏ స్థితిని తీసుకుని వెళ్తాడో తల్లిదండ్రులు ఏమి ఊహించలేరు. తల్లిదండ్రులు వారు తలరాతలు రాయలేరు. దేవుడు మాత్రమే ఆ బిడ్డకి ఏం అవసరం ఉందో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తను ఎదుగుతూనే కొనేది కూడా దేవుడు తన ఆశీర్వాదంతో ఆ బిడ్డను నింపుతాడు. కాబట్టి తల్లిదండ్రులు అలాగూ దేవుని మందిరంలో దేవుని సేవకుల ముందు మనం పెంచినట్లయితే, దేవుడి వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం దేవునికి నేను నీ కుటుంబమును నేను విడవను ఎడబాయను అని దేవుని యొక్క వాక్యం చేత మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఏంజెల్ చాలా చక్కగా చాలా అందంగా తయారైంది కదా. ఫ్రెండ్స్ అందరు కదా, అందరూ నవ్వుతున్నారు కదా. చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా చక్కగా తయారైంది. ఏంజెల్ చాలా చక్కగా కూడా ఎలా నవ్వుతుందో చూసారా, ఎంత మంచిగా నవ్వుతుంది కదా. నిజంగా వాళ్ళ నాన్నగారు మొదటి నుంచి ఇక్కడ రాక నుంచి నువ్వు చూసుకుని ఆమె చూసుకునే మురిసిపోతున్నారు, ఆమె కూతురు చూసుకునే మురిసిపోతున్నారు అన్నమాట. రైట్, అవును, దేవుడు అంత చక్కటి ఆ ఉద్దేశం, చక్కటి బిడ్డలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డలను రాబోతున్న దినాల్లో ఏమో అంత మంచి చదువుకుని ఏ కలెక్టరో లేకపోతే ఏ డాక్టరో ఒక పెద్ద దేవుని సంస్థలలో ఏదో ఒకటి దేవుడు గొప్ప అద్భుతాలు ఆమె పక్షంగా చేస్తారు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు అది అన్నిటికీ కాదు కనుక ఆమెను రాబోతున్న దినాలలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపాలని దేవుని సేవకులుగా కోరుకుంటూ మీ మాటలు ముగిస్తున్నాను. దేవుని సేవకులు మళ్ళా కలిగిన సమయాన్ని చాలా బిజీగా ఉంటారు. అసలు టైం కూడా కుదరదు, అంత ఫోటోగ్రాఫర్ బిజీగా ఉంటారు. హైకోర్టు అడ్వకేట్ గారు జార్జ్ బంగారు కానీ వేదిక మీద రావాల్సిందిగా అదే సిస్టర్ హృదయాపాల్ గారు కూడా ఈ పక్కన ఇప్పుడు మన మధ్యన కొన్ని ఫ్యూ వర్డ్స్ ఫస్ట్ డానియల్ గారికి అవకాశం ఇచ్చినట్టు ఇంటి వారికి చాలా వందనాలు. ఈ అమ్మాయి ఇక్కడ సిద్ధపడి వచ్చింది. వ్యక్తురాలైన సందర్భంగా వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క కృతజ్ఞతా కూటం దేవునికి మహిమ కలుగులాగున
అమ్మాయి జీవితంలో ఆశీర్వాదాలు అనుగ్రహించబడలాగిన పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న వాక్యం చదివి నేను మరి మిగతా సమయం దైవజనులకు ఇస్తాను. ఎందుకంటే మాకు 1 గంటకి మరొక మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి. కీర్తన గ్రంథం 144వ కీర్తనలో 12వ వచనంలో ఈ వాక్యం రాయబడి ఉంది. మా కుమారులు తమ యవన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. వీళ్ళరా కుమార్తెలను గూర్చి రాయబడిన వాక్యం ఏమిటి అంటే మూల కంబముల వలె ఉన్నారు. ఒక గృహ నిర్మాణంలో అతి ప్రాముఖ్యమైనటువంటి మూల కంబము లేదా మూల స్తంభం ఆ గృహానికి ఆధారంగా ఉంటుంది. అలాగనే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి చాలా ఇష్టం, అంటే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదని కాదు, తల్లిదండ్రులకి ఇద్దరికి ఇష్టమైనటువంటి అమ్మాయి. వారిద్దరూ కూడా ఆ అమ్మాయి తన జీవితంలో తల్లిదండ్రులకు కుటుంబానికి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా ఉండబోతుంది అని మనం నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ఎంతవరకు చిన్న బాల్యంలో ఉంది, మరి ఇక్కడి నుంచి యవన కాలంలో ప్రవేశిస్తుంది. ఆమె ఎదుగుతూ ఉంటుండగా వాక్యంలో రాయబడి ఉంది. ఇంకొక వాక్యం కూడా చదివి వినిపిస్తాను. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. 16వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉంది. 8వ వచనం నుంచి కిందకి చదువుకున్నాం. 7వ వచనం నుంచి నేను నేల నాటబడిన చిగురు వృద్ధి ఎదినట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలు అయితివి. దిగంబరివై వస్త్రహీనముగా ఉన్న నిన్ను నీకు స్తనములు ఏర్పడను, తల వెంట్రుకలు పెరిగను. మరియు నేను నీ ఎందుకు వచ్చి నేను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను. కనుక నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. 9వ వచనం చాలా ప్రాముఖ్యమైన మాటలవి. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నేను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి సన్నపు అలసనార బట్ట నీకు వేయించి నీకు పొట్టుబట్ట ధరింపజేసి మరియు ఆభరణముల చేత నేను అలంకరింపజేసి నీ చేతిలో కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కులకును పోగులకును నీ తలకు కిరీటములు పెట్టించింది. ఇలాగ బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అలసనాలు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలు నీకు ధరింపజేసి గోధుమలు తేనెయు నూనెయు నీకు ఆహారముగా అయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణి ఎదనంతగా అభివృద్ధి నొందితివి. నేను నీ కనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యం పరిపూర్ణం కాగా అన్ని జనులు దాన్ని చూసి నీ కీర్తి ప్రశంసించు వచ్చింది. ఇదే ప్రభు యెహోవా వాక్కు. ప్రభు మన దీనస్థితిని చూసి రక్తములో పడి పొర్లుచున్న మనలను, అనగా పాపంలో ఉన్నటువంటి మనలను ఆయన కనికరించి పైకి లేవనెత్తి ఆయన మనకు స్నానం చేయించి పరిశుభ్రమైన వస్త్రాలు కడిగి వేయించి ఈ అనుభవాలన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధతకు సంబంధించినవి. అలాగే ఈ అమ్మాయి కూడా బాల్యంలో నుండి యవన స్థితిలో అడుగు పెట్టింది కనుక మరి దేవుడు అనుగ్రహించినటువంటి సౌందర్యాన్ని బట్టి దేవుడిని ఘనపరిచేదిగా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చేదిగా, తన యవనమును బట్టి ఎవరునూ ఆమెను తృణీకరించకుండా ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి అని మరి దైవ సేవకుడుగా నేను ఆమెకి మరి తెలియజేస్తూ ఉన్నాను. అమ్మాయికి ఇంకా ఏం తెలియదు, చిన్నపిల్ల కనుక ఎదుగుతూ ఉంటుండగా తల్లి ఆమెకు నేర్పించుకుంటుంది. మరి దేవుని సమక్షంలో మాత్రమే ఘనత కలుగుతుంది. ఆ విషయం అర్థం చేసుకోవాలి. దైవ సన్నిధికి వెళ్ళాలి,
మరి దైవజనులతో దేవుని సంఘముతో సహవాసం కలిగి నీవు ఉండి నీవు ఆశీర్వదించబడతావు. నీ భవిష్య జీవితం ప్రభువు నిన్ను అంగీకరించి నేను గొప్పదానిగా చేయనట్లు నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుంటే లోక స్నేహం కాదు ముఖ్యమైనది, దేవుని ప్రజలతో నీ స్నేహం ముఖ్యమైనదిగా ఉంచుకొని ప్రభువుల ముందుకు సాగాలని ఈ కొద్ది మాటలు చెప్పి నేను ముగిస్తున్నా. దేవుడు మనం ఈ బిడ్డను దీవించుగాక. ఆమేన్. సమయం ఎక్కువ లేదు కనుక ముగించేసుకుందాము. చివరిగా పాపకి మా సేవకులంతా ఒక ఆశీర్వాదం చేస్తారు. మా తండ్రి పరిశుద్ధులైన మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దాసులను మీరు ప్రేమించి మీరు ఇచ్చినటువంటి న్యాయానికి మాకు ఏంజలు బట్టి ప్రార్థిస్తున్నాము. దైవసేవకులు అనేకమైన సంగతులు యవనస్తులను తనకు మాకు తెలియజేశారు. అలాగే పెరగాలని దేవుని సన్నిధులను దేవునికి సమర్పించాలని ప్రభావ కోరుతున్నాము. దేవుని అత్యధికంగా మీరు ఆశీర్వదించి దీవించుకున్నారు. యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి, జీవం కలిగిన యేసానికి వందనాలు స్తోత్రములు తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన నా యేసానికి వందనాలు స్తోత్రములు ప్రభా. మరి తండ్రి ఈ దినం ప్రభా ఈ దైవ సేవకులు అందించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ఈ రోజు ప్రభా ఏంజులతో పాటు అనేక మంది ఎవరి కుమార్తెలు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఉండి ఉన్నారు ప్రభా. వాక్య రీతిగా ప్రభా లోబడుతూ విధేయత కలిగి ప్రభానైనా అంతకంతకు ప్రభా వర్ధిల్లడానికి సహాయం దయచేయండి. మీరు ఇచ్చిన ఆధిక్యతను ఆశి సహాయం దయచేయండి. కుడి తట్టుకలను ఎడమ తట్టుకలను తొట్టిల్లకుండా ప్రభా మీ ఆత్మ అభిషేకంతో ప్రభా నాన్న తండ్రి ఏంజులు మీరు జ్ఞాపకం చేసుకోమని అభిషేకించమని తన ద్వారా తన కుటుంబం తన ద్వారా తన కుటుంబీకులు బంధుమిత్రులు స్నేహితులు అయ్యా ఇరుగు పొరుగు వారు ప్రతి ఒక్కరు కూడా దీవించబడే గొప్ప ఆశీర్వాదకరంగా ప్రభా ఈ కుమార్తెను వర్ధిల్లింప చేయమని ఫలింప చేయమని ప్రభా ఎంతో ప్రేమపూర్వకంగా ప్రభా నీ ప్రియబిడ్డల తల్లిదండ్రులైన వారు ప్రభా మరి తండ్రి ఎంతగానో ఏర్పాటు చేసిన ఈ కూడికను ప్రభా ఈ యొక్క తండ్రి విందుని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని మేలుకరమైన ఆశీర్వాదాలతో కృపతో ప్రభా నింపి నడిపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసు నామములో చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ మాకు పాప కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. పాపను ఆశీర్వదించవలసిన వాళ్ళు చూడాల్సిన ఫ్రెండ్స్ ఎవరంటే వచ్చి ఆశీర్వదించాలని. అలాగే మేడం మీద కూడా భోజనాలు ఏర్పాటు చేయబడింది. అందులో కూడా భోజనాలు చేసి సంతోషంగా వెళ్ళవచ్చు. ఆశీర్వదించి ఈ బిడ్డను నాయన ఇదిగా ఇక్కడ కూర్చుండబెట్టినందుకు స్తోత్రం. తల్లిదండ్రులు దీవించండి, అన్నయ్యని దీవించండి, అలాగే ఈ కుమార్తెను దీవించండి ఆయన. మరి ఆమె యవనవతిగా సిద్ధపడి ఉంటుండగా ఆమె యవనము ద్వారా నేను గనపరచున్నట్లు తన జీవితానికి గొప్ప ఘనత తెచ్చుకున్నట్లుగా అనుగ్రహించండి. ఇది మొదలుకు నిరంతరము ఆమె జీవితంలో నీకు మహిమ చెల్లించేదిగా ఉండినట్లు అనుగ్రహించండి. సమస్త కీడులు దోషములను యేసు నామములో తొలగిస్తూ దేవా బిడ్డ జీవితం ఆశీర్వాదకరంగా ఉండినట్లు ఫలించే జీవితంగా ఉండినట్లు నీ కృప ఆ బిడ్డ మీద ఉంచమని మనం చేస్తున్నాం. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమం అంతట్లో మీరు ఉండి నడిపించండి. తల్లిదండ్రులు ప్రత్యేకంగా ఆశీర్వదించండి. కుమార్తెను దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, సమాధానం, పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి నుంచి ఆశీర్వాదములు పరిపూర్ణవతిగా మన మధ్యలో నిలబడినటువంటి కుమార్తె ఏంజెల్కి కూడొచ్చిన మనందరికీ సదాకాలం తోడైనగాక. ఆమేన్. ఆమేన్. ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా.
స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై నీ స్వాస్థ్యమైన నీ ప్రజల క్షేమముకై రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు రాజాజ్ఞని మార్చిన వాడవు నీవు రాజులను మార్చిన రారాజువు రాజాలని కూల్చిన జయశాలివి రాజులను మార్చిన రారాజువు రాజ్యాలని కూల్చిన జయశాలివే యేసయ్యా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం యేసయ్యా నీ ప్రేమే మధురం యేసయ్యా నీ కృపయే అమరం ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై నీ స్వాస్థ్యమైన నీ ప్రజల మేలులకై ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా ఎంత మంచి ప్రేమ నీది యేసయ్యా నీలా ప్రేమించేది ఎవరయ్యా నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసమై ఆకాశము నుండి మన్నాను పంపావు ఆకాశము నుండి మన్నాను పంపావు బండను చీల్చిన బలవంతుడా మారా మధురముగా మార్చినవాడా బండను చీల్చిన బలవంతుడా మా
మంచి ప్రేమ నీది యేసయ్యా, నీలా ప్రేమించేది ఎవరయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. విశ్వాసం